వెల్కమ్ టు చెన్యా మీడియా. నేను మీ మహా. సార్, గేదెల రాజు కాకినాడ తాలూకా, మరి మీరే తాలూకా? నాది తూర్పుగోదావరి జిల్లానండి. నేను అక్కడి నుంచి వచ్చాను. బట్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాకినాడ అనేది మళ్ళీ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకే, సో నా పాస్పోర్ట్ లో కూడా ప్లేస్ ఆఫ్ బర్త్ కాకినాడ అని ఉంటుంది. కాకినాడ తాలూకానే అయితే. అంతే అదే అనుకోవాలి. బట్ రాజమండ్రి దగ్గర మా ఊరు విలేజ్ అది. సార్, ఉమ్. ఈ మధ్య మొత్తం కంప్లీట్ గా మాస్ రోల్స్ లో కనిపిస్తున్నారు. దేవగుడిలో చూసాము, ఈ ఇయర్ లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇందులో కూడా కంప్లీట్ గా మాస్ రోల్ చేసేస్తున్నారు. ఏంటి సార్, మొత్తం మాస్ రోల్స్ కి ఫిక్స్ అయిపోయారా, లేకపోతే క్యారెక్టర్స్ అలా వస్తున్నాయా అంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ క్లిక్ అయ్యనుకోండి, వరుస పెట్టి పోలీస్ ఆఫీసర్ పిలుస్తారు. ఒక లాయర్ గా క్లిక్ అయ్యాడు అనుకోండి, ఇలా పిలుస్తారు. నా అదృష్టం కొద్దీ విలన్ రోల్ గా క్లిక్ అయ్యాను. అంటే విలన్ అనేది ఇస్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ సినిమా థియేటర్. హీరో హీరోయిన్ విలన్ వీళ్ళే కదా సినిమాకి మెయిన్. ఆ పలాస సినిమా వల్ల నాకు ఒక మెయిన్ దీంట్లోకి స్లాట్లోకి వెళ్ళగలిగాను. అఫ్కోర్స్ అంటే మిడ్ రేంజ్ సినిమాలైనా స్మాల్ బడ్జెట్ సినిమాలైనా ఆ ప్రిఫరెన్స్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అందువల్ల నేను ఓకే గుడ్, ఇవాళ విలన్లే నచ్చుతున్నారు అందరికీ. ఇప్పుడు దురంధర్ సినిమా తీసుకుంటే మీకు అక్షయ్ ఖన్నాకి ఎక్కువ పేరు వచ్చింది. కానివ్వండి, అలాగే అంతే 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 కదా అంతే కదా. ఇప్పుడు మనం బయట పనులు చేస్తే తప్పు, కానీ థియేటర్లో ఏముంది, సినిమాలోనే కదా. అవును సార్. సార్, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ స్టోరీ ఏ జోనర్ కి సంబంధించింది అంటే ఏం చెప్తారు సార్? మర్డర్ మిస్టరీ అండి. ఆ గేదెల రాజుని ఫస్ట్ సీన్లోనే మర్డర్ అవుతాడు. అక్కడి నుంచి కొన్ని కథలు ఓపెన్ అవుతాయి. ఇతని మర్డర్కి రిలేటెడ్గా ఉండే కథలన్నీ ప్రతి కథతోనూ అతనికి సంబంధం ఉంటుంది. ఇందులో మీకు టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఈ ఊళ్ళో జరిగే ప్రతి భయం వెనుక ఒక కథ ఉంటుంది, ఆ కథలో ఖచ్చితంగా నేను ఉంటానంటాడు. అంటే ఆ కథలో అతను ఉండడం వల్ల, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆ వచ్చిన భయం నుంచి ఇతను ఎలాంటి ఎఫెక్ట్ అయింది. ఇతనికి భయపడితేనే కదా ఎవరికైనా. ఇప్పుడు తెగింపు వచ్చిందంటే ఏం చేస్తారు? ఆ ఇందులో కణిక నీతి అని ఉంటుంది. కణిక నీతి అంటే ఏంటంటే, వాడు అంటాడు నువ్వే పోతావు అనుకున్నప్పుడు ఎదుటోడు కూడా ఇది చేసి అంటాడు. వాడు కణిక నీతి అది. సో అలాంటి బేస్తో క్యారెక్టర్ ఉంటుంది సినిమా. సార్, మీరు క్యారెక్టర్ చేసేటప్పుడు కంప్లీట్ గా ఇంకా విలన్ గా అయితే ఫిక్స్ అయిపోయారు, కానీ మనం యాక్ట్ చేసేటప్పుడు ఏంటంటే విలన్ కాకుండా ఇప్పుడు ఒకటే జోనర్ కాకుండా డిఫరెంట్ గా చేయాలనిపిస్తుంది కదా. సో మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఫ్యామిలీ మెన్లో మనోజ్ బాజ్పేయి చేశారు కదా. ఫ్యామిలీ మెన్లో మనోజ్ బాజ్పేయి క్యారెక్టర్ ఉంటుంది. ఒక రా ఏజెంట్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. కానీ అతను చేసేది ఒక పెద్ద ఉద్యోగం. ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఏది ఇంట్లో వైఫ్కి పిల్లలు కూడా తెలియదు ఇతను రాలో వర్క్ చేస్తాడని. రా అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్. అలాంటి చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్. అంటే నాకు సూట్ అవుతాయని నా ఫీలింగ్. నాకు అది నా ఏజ్కి వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది నా ఫీలింగ్. ఏజెంట్ గా చూడాలనుకుంటున్నారా సార్? ఎనీ ఏజెంట్ రావచ్చు. అదే అంటే నాట్ ఓన్లీ రాను కాదు, అలాంటి ఒక ఇన్వెస్టిగేటివ్ కైండ్ ఆఫ్ మూవీస్లో ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎలా ఉంటాడు అలా చేయాలనుకోండి. సార్, ఈ మూవీలో సింగర్ గా అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా సాంగ్ అయితే చాలా సూపర్ గా ఉంది సార్. అసలు వాయిస్ వింటుంటే మళ్ళీ మెలోడీ హిట్. మేము పాత రోజుల్లో విన్న సాంగ్స్ అనే చిన్నప్పుడు అంటే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందేమో, మా చిన్నప్పటి నుంచి కూడా మేము వింటున్నాం అనమాట. 90s కిడ్స్. ఎస్. సో చాలా బాగుంది సార్ సాంగ్స్. సో ఈ చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత మీరు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా కనిపిస్తున్నారు ఈ సినిమాతో అనిపిస్తుంది మాకు. సో ఎందుకని గ్యాప్ వస్తుంది సార్? మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు మంచి మంచి సినిమాలు చేశారు, అలాగే సింగర్ గా కూడా చాలా గొప్ప సాంగ్సే చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చిన తర్వాత ఈ సినిమా తర్వాత కూడా మళ్ళీ డైరెక్షన్ చేస్తారా, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తారా, లేకపోతే విలన్ గానే ఇలానే ఆర్టిస్ట్ గా వెళ్ళిపోతారా? నాకు ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదండి. ఏది వచ్చినా చేస్తాను నేను. ఏది వచ్చినా మ్యూజిక్ వస్తే మ్యూజిక్ చేస్తాను, యాక్టింగ్ వస్తే యాక్టింగ్ చేస్తాను. బేసిక్గా నేను ఏంటంటే ఖాళీగా ఉండకూడదని మోటివ్. నేను ఖాళీగా ఉండను, ఏదో పని చేయాలి, చేస్తాను అంతే. ఏది వచ్చినట్టే అందులో సెలెక్టివ్గా అది మళ్ళీ ఏది పడితే చేయలేము. ఎందుకంటే మ్యూజిక్ పలాస తర్వాత బోల్డ్ సినిమాలు వచ్చాయి నాకు. కానీ మళ్ళీ అవే చిన్న బడ్జెట్లు అంటే నాకు వర్కౌట్ అవ్వాలిగా. నేను ఇప్పుడు నా కష్టానికి ఏదో కొంత ఫలితం ఉండాలిగా. ఫలితం లేని బేరాలు వస్తున్నాయి నాకు, అవి నేను ఒప్పుకోవట్లేదు. అందుకని కొంచెం ఓకే పెద్ద సినిమాలు అంటేటప్పటికి ఏమవుతుందంటే అదొక సెపరేట్ స్లాట్. అది ఒక్కటే పెద్ద సినిమా కొట్టామంటే ఆటోమేటిక్ పెద్ద స్లాట్లోకి వెళ్ళిపోతాం. ఎవరు ఆ పర్సన్ మనం వెళ్ళిపోతాం తెలియకుండా, అంతే. అది సార్, సోషల్ మీడియాలో ఫేమస్ చాలా అయిన వాళ్ళు పర్సన్స్ అయితే ఉంటారు. అందులో సింగర్ బేబీ గారు కూడా చాలా ఫేమ్ అయ్యారు. ఒక 2018-19 టైంలో కోటి గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే కొన్ని సింగింగ్ కాంపిటీషన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే తను కంప్లీట్గా డిసప్పైర్ అయిపోయినారు, కనిపించట్లేదు. అట్లాగే సాంగ్స్ కూడా ఏం పాడట్లేదు అని చూస్తున్నాము. మళ్ళీ మీ మూవీ
మూవీతో ఆమెని సింగర్ గా చూపించడం అయితే జరిగింది. మీరు సింగర్ గా పెట్టుకోవాలనుకుంటే పెద్ద పెద్ద సింగర్స్ కూడా మీరు ఛాన్స్ ఇస్తే పాడడానికి సిద్ధంగా ఉంటారు కదా. సో బేబీ సింగర్ గారిని ఈ సాంగ్ కి సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ బేబీ గారు కొంతమంది సింగర్స్లో ఏంటంటే ఒక రకమైన రానెస్ ఉంటుందండి. అది ప్రొఫెషనల్ సింగర్స్, ట్రైన్డ్ సింగర్స్లో చాలా మందిలో రానెస్ ఉండదు. అంటే ఉన్నా కానీ పద్ధతిగా ఉంటుంది. వీళ్ళంటే ఒరిజినల్గా రానెస్ ఉంటుంది కాబట్టి ఈ పాటగా ఆ రానెస్ కావాలి కాబట్టి అవన్నీ నేను పాటించుకోవడం జరిగింది. సో మంచి కెరియర్ కి తనకి టర్నింగ్ పాయింట్ అవుతుందా సార్ ఈ మూవీతో, ఈ సాంగ్ తో? డెఫినెట్గా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.